యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. సనత్ నగర్లో పర్యటించిన మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి. కడపలో మట్కా స్థావరంపై దాడి, 12 మంది అరెస్ట్, 18,30,000 నగదు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం. శ్రీశైలం జలాశయం వద్ద టీడీపీ నేతల ఆందోళన. నీటి పెంపకాల్లో రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని ధర్నా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం. వైద్యుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణి మృతి. కుప్పంలో దారి దోపిడీ దొంగల ముఠా అరెస్ట్. బంగారం, నగదు అపహరణ. ఇక డీటెయిల్స్లోకి వస్తే, సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రామ్ గోపాలపేట డివిజన్ నల్లగుట్ట మార్కెట్ ప్రాంతంలో వివిధ శాఖల అధికారులతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నల్లగుట్ట మార్కెట్తో పాటు దాని చుట్టుపక్కల ఉన్న బస్తీలలో సీసీ రోడ్లు, డ్రైనేజ్, నల్లా వాటర్, స్ట్రీట్ లైట్తో పాటు ఇతర ప్రజా సమస్యలు మంత్రి దృష్టికి తీసుకురావడంతో వెంటనే పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. చాలా పేద వర్గాలు, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే ఈ సైట్ డిస్ప్యూట్లు ఉండడం మూలాన, కొన్ని ఇబ్బందుల మూలాన అది 70-80 సంవత్సరాల నుంచి ఆ సమస్య తెగుతలేదు. దానికి ఏదో ఒక పరిష్కారం చేయాలనేటువంటి ఉద్దేశంతో మనం చూసినాం. పేదరికం అంటే గంటగంట పేదరికం ఎక్కడ ఉండదు. రెండోది, ఈ బస్తీలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ ఒక పక్క ప్రణాళికతోని. రెండోది, 57 సంవత్సరాల వాళ్ళకు కూడా ఏదైతే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా కొత్తగా మొన్ననే జీవో ఇచ్చారు. కాబట్టి దాంట్లో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళే కూడా మండే నాడు సర్వే చేస్తారు. దాంతోపాటు సివరేజు, వాటర్ లైను, స్టామ్ వాటర్తో పాటు రోడ్ ఫార్మేషన్ కూడా బ్రహ్మాండంగా చేసిస్తాం. ఈ పేదవాళ్లకు ఇల్లు కట్టే కార్యక్రమం ఎట్లా, ఎందుకంటే అది గవర్నమెంట్ జాగా కాదు. బట్ వాళ్ళేమో స్లమ్లో ఉన్నది 70-80 ఏళ్ళ నుంచి. కాబట్టి దాన్ని ఎట్లా చేయాలి అని గవర్నమెంట్ అక్వైరీ చేసుకోవాలన్నా, వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడాలన్నా, ఏదో ఒకటి సంథింగ్ దాని అవుట్కమ్ తీసిన తర్వాత వాళ్ళకు న్యాయం చేద్దామనేటువంటి ఉద్దేశం నాకు ఎప్పటి నుంచో ఉంది. అది ఎట్టి పరిస్థితుల్లో చేపిస్తా. నేను కొంత వెనుక ముందు అవుతుంది కదా. భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ మండలం పుల్లాయిగూడెంకు చెందిన పూనెం కమల పురిటి నొప్పులతో బాధపడటంతో కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యుల సలహా మేరకు కొత్తగూడెం వైద్యశాలకు తీసుకువెళ్తుండగా కమల మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటళ్లలో ఏ ఒక్క పేషెంట్ కూడా చనిపోరు. అదే ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న పేదలు, ఆదివాసులు, దళితులు, మైనార్టీలు, పేద వర్గానికి చెందిన అందరూ కూడా ఇక్కడ మరణాన్ని పాలైపోయే పరిస్థితి ఉన్నది. ఇక్కడ వైద్య సిబ్బంది అనేది చాలా నిర్లక్ష్యం చేస్తుంది. ఈ నిర్లక్ష్యం వల్ల 2 ఆదివాసీ కుటుంబాలు బలి కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. వీళ్ళు కావాలనే ఉద్దేశంతో 4 రోజుల నుండి ట్రీట్మెంట్ చేయకుండా పరిస్థితి విషమించింది. కాబట్టి దగ్గరలో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భద్రాచలం కానీ, అదేవిధంగా కొత్తగూడెం కానీ, ఖమ్మం కానీ కూడా తరలించకుండా మార్గ మధ్యంలో ఎక్కడ పానం కోల్పోయినా ఎవరి మీద రాదనే ఉద్దేశంతో టెక్నికల్తోని మైండ్ గేమ్ ఆడుతూ కూడా లాంగుని పెంచి 2 పానాలని వాళ్ళ మేము కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. వైద్యుల యొక్క నిదర్శనానికి తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రాంత రాజకీయానికి, తెలంగాణ అధికారులకు అందరికి కూడా చెడ్డ పేరు చేస్తూ పాలంచలో ఉన్న వైద్య సిబ్బంది ఈ నిర్లక్ష్యం చేయటం వల్ల మేము ఈరోజు 2 కుటుంబాలను కోల్పోయాం. వీరిపైన వీళ్ళు వైద్య వృత్తికి అనర్హులు. వీరికున్న ఏ సర్టిఫికెట్లు అయినా ప్రభుత్వ పథకంగా వాళ్ళ సర్టిఫికెట్లు రద్దు చేయాలి. వీరు చేసే ప్రజాసేవ కాదు, ధనాసేవ చేస్తున్నారు. అదే ప్రభుత్వ హాస్పిటల్లో పేషెంట్ల నిర్లక్ష్యం చూస్తూ వాళ్ళకు సంబంధించిన హాస్పిటల్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ హాస్పిటల్లో ఇదే పేషెంట్లు ఉంటారు. వాళ్ళు అక్కడ కూడా మరణాలు సంభవించవు. ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ అయిన పేదలు మాత్రమే మరణించడానికి కారణమైన అధికారులు, వైద్య అధికారులను
శిక్షించాలి. ఇది మానవ తప్పిదం. రాజ్యాంగంలోని వైద్య వృత్తిని పటిష్టంగా అమలుపరచాల్సిన బాధ్యత ఉన్న అధికారులు ఈరోజు ఇలా చేయటం వల్ల ఆదివాసీ నుండి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. వీరిపైన తక్షణమైన పై అధికారులు చర్యలు తీసుకొని వీళ్ళని విధుల నుండి తొలగించాలని మేము ప్రధానంగా ఆదివాసీ ఆదిమ హక్కుల సంక్షేమం మరియు హక్కుల పరిరక్షణ సంఘం నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితి వాళ్ళ మా బిడ్డకు జరిగింది, రేపు ఏ బిడ్డకు కూడా జరగవచ్చు అనేది తెలంగాణ ప్రభుత్వం కానీ అధికారులు కానీ మరి తగిన చర్యలు తీసుకొని రాబోయే రోజులలో మంచి వైద్యాన్ని అందించాలనేసి పాల్వంచ పట్టణం, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ పారిశ్రామిక ప్రాంతం, ఇక్కడ అనేక ప్రాంతాలలో ప్రజలు వచ్చి నివాసం ఏర్పాటు చేసుకొని ఈ పాలంచ పట్టణ ప్రాంతంలో సుమారు 3 లక్షల మంది ప్రజలు జీవిస్తున్నారు. ఇక్కడ మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వం అధికారులు కృషి చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఏదైతే ఇవాళ తల్లి బిడ్డ చనిపోయారో ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు కానీ అదేవిధంగా వారి కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వీటిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రేపు ఇది డెడ్ బాడీతో మేము ధర్నా. చిత్తూరు జిల్లా కుప్పంలో దారి దోపిడీ దొంగల ముఠాను గుడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ద్విచక్ర వాహనంలో దంపతులు కుప్పం ఆసుపత్రికి వెళ్తుండగా గుడిపల్లి సమీపంలో దుండగులు వారిని కిడ్నాప్ చేసి అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లారు. వారి వద్ద నుండి 38 గ్రాముల బంగారంతో పాటు 7,000 నగదును అపహరించారు. బాధితురాలు ప్రమీల గుడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గత సంవత్సరం నవంబర్ నెల మన గుడివంక టెంపుల్ దగ్గర దర్శనం చేసుకుని బయటికి వచ్చేటప్పుడు స్టెప్స్ దిగేటప్పుడు ఒక లేడీ నుంచి చంద్రహారము దాక్కుని వెళ్ళిపోతారు. దీనికి ఒక గ్యాంగ్ ఉంది వాళ్ళు. ఆ తర్వాత డిసెంబర్ నెలలో సెల్లిగానిపల్లి విలేజ్లో పొలాలలో పని చేసుకుంటూ ఉంటే ఆ పొలాలలో పని చేసుకునేటప్పుడు సతీష్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆమెను కొట్టి ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారు వస్తువులు తీసుకొని పోవడం జరిగింది. తర్వాత మీకు అందరికీ తెలుసు, నిన్న ఈ దినము అదే గ్యాంగు మన రామాపురము కుప్పము ఘాట్ రోడ్డు దగ్గర ఫారెస్ట్లో ఉండగా మన వాళ్ళకు రాబడిన సమాచారం పైన వారిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు 5 మంది కూడా వీళ్ళలో ఫస్ట్ వచ్చేసి రత్న, సతీష్, కళ్యాణ్, షబ్బీర్, సద్దాం, వీళ్ళు 5 మంది కూడా గ్రూప్గా ఏర్పడి నిన్న సాయంత్రం ఒక లేడీ రోడ్డు మీద నిలబడి ఉంటే ఆ లేడీని తీసుకొని ఫారెస్ట్లోకి వెళ్ళిపోయి అతనితో ఆమెతో పాటు ఉన్న వ్యక్తి దగ్గర ప్లస్ ఆమె దగ్గర ఒక 7,000 రూపీస్ క్యాష్ తీసుకొని మరియు గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా ఆమె మెడలోకి తీసుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడా మన రూరల్ సిఐ యతీంద్ర అలాగే మన గుడిపల్లి ఎస్ఐ రామాంజనేయులు వీరిద్దరి ఆధ్వర్యంలో ఈ ముద్దాయి 5 మందిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్, ఈ 3 కేసులలో ఉన్నటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్ రికవరీ చేసి వారిని ఈరోజు రిమాండ్కి తరలించడం జరుగుతుంది. కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయం వద్ద టీడీపీ పార్టీ శ్రేణులు నిరసన చేపట్టారు. నీటి పంపకాల్లో రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని ఆందోళన చేశారు. సున్నిపెంట నుంచి శ్రీశైలం డ్యాం వరకు బైక్ ర్యాలీతో టీడీపీ కార్యకర్తలు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో మాజీ టీడీపీ శాసనసభ్యులు, మంత్రులు, నాయకులు పాల్గొన్నారు. కడప నగరంలోని పాత బస్టాండ్ సమీపంలో మట్కా స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. మట్కా నిర్వహిస్తున్న 12 మంది మట్కా బేటలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 18,30,000 నగదు, పక్క రాష్ట్రాల మద్యం, 6 సెల్ ఫోన్లు 1 టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగిందని కడప డీఎస్పీ సునీల్ తెలిపారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మట్కా బేటలను అరెస్ట్ చేసిన 1 టౌన్ పోలీసులను డీఎస్పీ అభినందించారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల సొసైటీలో రైతులకు యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని మండల రైతులకు సొసైటీ చైర్మన్ మైలారం గంగారెడ్డి తెలిపారు. నియోజకవర్గం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతో సొసైటీలో విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూసుకుంటామని, మండలం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని చైర్మన్ మైలారం గంగారెడ్డి అన్నారు. సిరికొండ ప్రాథమిక సహకార సంఘం సొసైటీ చైర్మన్, నా పేరు మైలారం గంగారెడ్డి. మా యొక్క నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ గారి సొంత మండలము, ఆయన ఎంపీపీ చేసినటువంటి మండలము, ఆయన సొంత విలేజ్ ఉన్నటువంటి సొసైటీ, ఆయన సహాయ సహకారాలతో ఆయన నాకు అప్పచెప్పిన చైర్మన్ బాధ్యతలు అన్ని విధాలా నేను నిర్వర్తిస్తున్నాం.
ఆయన యొక్క సహాయ సహకారాలతో ఈ సొసైటీ వడ్డ కొనుగోలు కానీ ఈ యూరియా పంపిణీ కానీ మేము చాలా పకడ్బందీగా చేస్తున్నాం. అయితే ఇప్పుడు మేము ఇంతవరకు గత సీజన్లో ఈ వర్షాకాలం సీజన్కి 360 టన్నుల యూరియాను స్టాక్ పెట్టినాము. అటువంటి యూరియాను కూడా రైతులకు ఇవ్వడం జరిగింది. కొంతమంది రైతులు దొడ్డు యూరియా కావాలని దాని మీద కొంచెం అపోహ మీద వాళ్ళు తీసుకెళ్లడం వలన కొద్దిగా ఇబ్బంది అయింది. ఇప్పుడు ఈ కొద్దిగా మన మీడియా ప్రచారం వల్ల రైతులకు వాస్తవంగా కొద్దిగా ఇబ్బంది జరిగింది. ఈ 28, 25 తారీఖు నుంచి నిజమే. అప్పటి నుంచి మేము ఒక 5 లారీలు అంటే 100 టన్నుల యూరియా మా సొసైటీ ద్వారా, అగ్రోస్ ద్వారా కూడా 100 టన్నుల యూరియా, ప్రైవేట్ డీలర్ల ద్వారా కూడా యూరియా పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క యూరియా ఇబ్బందిని అధిగమిస్తున్నాం. జేడీఐ వారితో కూడా, వ్యవసాయ శాఖ వారి జేడీఐ వారితో కూడా ఎప్పుడు ప్రతిసారి సంప్రదింపులు జరుపుతూ వ్యవసాయ శాఖ వారితో అనుసంధానం చేసుకొని యూరియా రైతులకు ఇబ్బంది కలగకుండా యూరియా పంపిణీ చేస్తున్నాం. ఇక ముందు కూడా రైతులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా, ఎందుకంటే రైతు యూరియా దొరకదేమనుకొని మొత్తం ఆయనకు సరిపోయే యూరియా మొత్తం ఇప్పుడే స్టాక్ పెట్టుకుంటా అనే పరిస్థితిలో తీసుకున్నారైతే మళ్ళీ రావడం జరుగుతుంది. పంపిణీలో ఇంకా ముందు కూడా బాధ్యత కూడా మా ఎమ్మెల్యే గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి సహకారంతో అండదండలతో యూరియా రైతులకు కొరత లేకుండా ఇక ముందు కూడా మేము చూస్తాం. ఎలాంటి ఈ అపోహలు ఇబ్బందులకు గురికాకుండా రైతులు వారు ఆలోచన పరంగా వాళ్ళకు సరిపోయే యూరియాని తీసుకుపోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక ముందు మా ఎమ్మెల్యే గారి దృష్టికి ఇప్పుడు తీసుకుపోయినట్టే ఆయన సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటున్నాయి. మేము ఖచ్చితంగా రైతులకు సరిపడే యూరియా సరఫరా చేస్తామని మీ ద్వారా సిరికొండ మండల రైతులకు, మా సొసైటీ పరిధిలో ఉన్న గ్రామాల రైతులందరికీ విజ్ఞప్తి చేస్తాం. హుజూరాబాద్ మండలం రంగాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనకు వచ్చిన హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ను స్థానిక బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. గ్రామ సర్పంచ్ కరుణాకర్ బీజేపీ పార్టీ జిల్లా కార్యదర్శిగా ఉండగా గ్రామంలో చేపట్టబోయే అభివృద్ధి పనులకు సర్పంచ్కు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఎలా చేపడతారు అంటూ బీజేపీ నాయకులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రోటోకాల్ ఉంటుంది సార్, ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ ఉంటుంది సార్. మీకు బీసీలకు అవసరం లేదు, మేము మాట్లాడదాం. ఆ ఖాళీ కట్టి మేము మాట్లాడుకుంటాం. దళితవాడలో దాదాపు 40 లక్షల రూపాయల సీసీ రోడ్లు డ్రైనేజ్ కార్యక్రమం చేసే జరిగింది. అదేవిధంగా అన్ని ఎస్సీ కాలనీలో కూడా ఈ కార్యక్రమం తీసుకునే కాకుండా, దళిత కాలనీలో తీసుకునే కాకుండా ఎలక్ట్రికల్ పోల్స్ కూడా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఇళ్ల మీదకి రాకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ విద్యుత్ పరంగా అన్ని ఏవైతే ఎదుర్కొన్న ఇబ్బందులను తొలగించే ప్రయత్నంలో కూడా చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంది. బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమంలో కూడా మరి ఇక్కడ గ్రామస్తులందరూ కూడా, ప్రత్యేకంగా దళితవాడకు సంబంధించిన వాళ్ళందరూ కూడా దీంట్లో చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేయి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమంలో కూడా మేము తప్పకుండా పాలు పంచుకొని మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇంతకుముందు మనం చూస్తున్న నిదర్శనం, ఎవరైతే అభివృద్ధి నిరోధకులు ఉన్నారో అభివృద్ధి నిరోధకులు ఏం చేస్తున్నారో మనకు తెలుస్తున్నది. కేవలం రాజకీయ పరంగానే మాట్లాడుతుంది తప్ప అభివృద్ధి పరంగా మాట్లాడుతున్న మనం గమనించాలి. ఆ విషయంలో కూడా మనం గమనించుకొని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో అభివృద్ధి కార్యక్రమం ముందుకు సాగుతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలంగాణ.
ఈ నెల 9వ తేదీన ఇంద్రవెల్లిలో జరిగే సభను విజయవంతం చేయాలని కోరుతూ జైనద్ మండల కేంద్రంలో సమావేశం నిర్వహించారు. జైనద్లో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్, ఏఐసీసీ సభ్యురాలు సుజాత, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్దలు పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు నియమింపబడిన తర్వాత మొట్టమొదటిగా కార్యక్రమం ఏదైతే దళిత గిరిజన దండోరా అనే కార్యక్రమం 9వ తారీఖు రోజు ప్రపంచ ఆదివాసుల దినోత్సవం కనుక 9 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఏదైతే 40 రోజులు దాదాపు ఈ యొక్క సభ వారోత్సవాలు నడవాలని చెప్పేసి ప్రతి మండలాల్లో కూడా తర్వాత ఉంటుంది. దళిత గిరిజన దండోరా కార్యక్రమం ఏదైతే ఇక్కడ డిక్లేర్ చేశారో ఇది మొట్టమొదటి కార్యక్రమం కాబట్టి ఆదిలాబాద్ నాయకులందరికీ కూడా ఒకటే మా యొక్క మనవి, ఏ ఫర్ ఆదిలాబాద్ ఇక్కడ నుంచి మన విక్టరీ అనేది స్టార్ట్ కావాలని చెప్పేసి వారు ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇంద్రవెల్లి నుంచి కూడా సభ తీసుకుంటే సక్సెస్ అవుతుందని చెప్పేసి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి నమ్మకం ఉంది కనుక ఆ సభను ఇక్కడ నుంచి ఇంద్రవెల్లి నుంచి తీసుకోవడం జరిగింది. దళిత గిరిజనులకు కూడా ఏదైతే ఇప్పటి వరకు చెప్పినట్టు కేసీఆర్ గారు చెప్పిన మోసాలు, దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి దళిత ముఖ్యమంత్రిని చేయలేదు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నాడో గిరిజనులు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు దళిత గిరిజనులు. కావున ప్రతిదీ మోసం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్త స్కీమ్ ఎత్తుకొని వస్తూ ఉన్నాడు కనుక హుజూరాబాద్ ఎలక్షన్లో భాగంగానే దళిత బంధాన్ని పెడతా అంటా ఉన్నాడు. మనమందరం కూడా ఒకటే కాంగ్రెస్ పార్టీ తరఫున రేపు ఇంద్రవెల్లి సభలో కూడా పెద్దలు వారు కూడా ప్రశ్నించేది ఒకటే, ఇస్తవా సస్తవా 119 కాన్స్టిట్యున్సీలలో కూడా ఇదే దళిత బంధు ఇవ్వాలా, లేక ఒక హుజూరాబాద్లో ఒక వాసాల మరలు ఇస్తే కాదని చెప్పేసి మేము ఘంటాపదంగా టీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆనాడు ఏదైతే ఇదే కేసీఆర్ గారు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కుప్పం ఎత్తుకెళ్ళాడు, రాజశేఖర రెడ్డి గారు పులివెందులు చేసుకున్నాడని చెప్పారు. మరి ఇప్పుడు ఈ యొక్క సీఎం గారు ఎక్కడ చేసుకుంటా ఉన్నారు? వాళ్ళ సిద్దిపేటకు, గజ్వేల్కు, సిరిసిల్లకు ఆ 3 కాన్స్టిట్యున్సీలు తప్ప 4వ కాన్స్టిట్యున్సీ లేదు. ఎందుకు 119 మంది కాన్స్టిట్యున్సీలు కాదా నాయకులు గారా, తెలంగాణ బిడ్డలు గారా అని చెప్పి 1200 మంది అమరవీరుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో పచ్చి మోసాలు జరుగుతున్నాయి కనుక, పచ్చి మోసం మాయమాటలు చెప్తా ఉన్నాడు కనుక ప్రతి గ్రామంలో కూడా మనం అందరం కూడా ప్రతి ఒక్కరు సైనికులుగా తయారై కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్ పార్టీని ఎదిరించాలి. రేపు జరగబోయే సభ నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన దొరల్ల సాయప్పకు కిసాన్ బంధు ప్రతినిధుల సహకారంతో తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ చేతుల మీదుగా ట్రైసైకిల్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు అందరికీ ప్రభుత్వం కల్పిస్తున్న బీమా సౌకర్యంపై కార్మికులు అందరికీ అవగాహన కల్పించి ప్రతి కార్మికునికి బీమా సౌకర్యం అందేటట్లు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సాయప్ప, భానుచంద్, మల్లేష్, రామ్ గోవింద్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు కె రవీందర్ గౌడ్, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు కొత్తపల్లి గ్రామానికి చెందినటువంటి మద్దూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందినటువంటి సాయప్ప ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి విషయాన్ని షఫీ గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇమ్మీడియట్గా ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత చాలా బాధ అనిపించింది. ఈ విషయాన్ని ఇమ్మీడియట్గా కిసాన్ బంధు మిత్రులైనటువంటి సతీష్, స్నేహ, సచిన్, శ్వేతలకు తెలియజేయగానే వాళ్ళు ఈ యొక్క ట్రైసైకిల్ను వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. కనీసం ఈ యొక్క సాయప్ప లాంటి వ్యక్తులు ఈరోజు చాలామంది మన పాలమూరు జిల్లాలో ఉన్నారు. ఎందుకంటే పాలమూరు జిల్లా అంటేనే పూర్తిగా లేబర్ జిల్లా, కార్మికుల జిల్లా. ఈ వ్యవసాయ కార్మిక పనులు లేకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా కూలీలుగా మారిపోయి బొంబాయి, హైదరాబాద్, పూనా, మస్కట్, దుబాయ్ లాంటి ప్రాంతాలకు పోయి అనేకమైనటువంటి కూలి పనులు చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల లోపల అక్కడ ప్రమాదాలకు గురై ఇక నడవలేని పరిస్థితిలో తన కుటుంబంలో 2 ఆడపిల్లలు, ఒక బాబు ఉన్నాడు. మరి ఆ కుటుంబాన్ని పోషించడం చాలా ఇబ్బందిగా మారుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ విద్యావంతుల వేదిక విజ్ఞప్తి చేస్తూ ఉన్నది, ఎవరైతే పాలమూరు వలస కార్మికులు ఉన్నారో వాళ్ళు వివిధ ప్రాంతాలకు పోయి పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు పనిచేస్తున్న సందర్భాలలో అనేక ప్రమాదాలకు గురై అంగవైకల్యం కలుగుతున్నది. అట్టి అంగవైకల్యాన్ని నివారించడానికి లేదా కొంత సహాయం అందించడానికైనా ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఆయా ఏజెన్సీలపైన ఒత్తిడి తెచ్చి ప్రమాద బీమాను 10 లక్షల ప్రమాద బీమాను వాళ్ళు ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దురదృష్టకరమైన సంఘటనలు చాలా చూస్తూ ఉన్నాం. మంత్రి కేటీఆర్ ఇనిషియేట్ అయి చాలామంది చనిపోయిన వాళ్ళను మస్కట్, దుబాయ్ నుండి తెప్పించినటువంటి ప్రయత్నాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు గౌరవ మంత్రులకు కానీ గౌరవ ముఖ్యమంత్రికి కానీ విజ్ఞప్తి చేస్తూ ఉంది తెలంగాణ విద్యావంతుల వేదిక. మస్కట్, దుబాయ్లలో పాలమూరు లేబర్ చాలామంది ఉన్నారు. పోవడానికి వీసా రాగానే ప్రమాద బీమా 10 లక్షలు గాను,
ఒకవేళ ప్రాణం పోతే 25 లక్షల బీమా వాళ్ళు పనిచేస్తున్నంత కాలం వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ విద్యావంతుల వేదిక విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. ఇలాంటి సాయప్ప లాంటి వాళ్ళు చాలామంది పాలమూరు జిల్లాలో ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇక్కడ ఇటువంటి వాళ్ళను గుర్తించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి ఇటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరూ కూడా నేను ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సోదరులారా, ఎక్కడైనా ఇలాంటి అభాగ్యులు అనడానికి బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అన్నను సాయనం చూస్తే పాపం లేవడానికి వీలు లేదు. ఖచ్చితంగా 2 మనుషులు ఉంటే తప్ప ఆయన కదలలేని పరిస్థితి ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన జీవనం సాగిస్తూ ఉన్నాడు. అలాంటి వాళ్లకు మనం అందరం కూడా మానవతా దృక్పథంతో సాయం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా గుర్తించగలసినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సాయన్నకు విద్యావంతుల వేదిక కిసాన్ బంధు మిత్రుడు ఎప్పుడు కూడా చేదోడు వాదోడుగా ఉంటుంది. ఇక్కడ సీనన్న ఉన్నాడు, ఇక్కడ పెద్దలు ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకు అవకాశం ఉన్న చోటల్లా సాయప లాంటి వాళ్ళకు సాయం చేయాల్సి. పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని 22వ డివిజన్ కార్పొరేటర్ కౌశికలత కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. కార్పొరేటర్ కౌశికలత మాట్లాడుతూ గత సంవత్సరం కరోనా సమయంలో పేద ప్రజల కోసం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ 3 నెలల పాటు ఉచిత గ్యాస్, బియ్యం, కందిపప్పు లాంటివి అందించడం జరిగిందన్నారు. పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసి పేద ప్రజల ఆకలి తీర్చాలని ఆదేశించడంతో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసిందని ఆమె తెలిపారు. అనంతరం మంజూరైన రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గోపాల్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. గత 7 సంవత్సరాల నుండి రేషన్ కార్డు లేక పేద ప్రజలు పెళ్ళయి పిల్లలైనా కానీ ఇంతవరకు రేషన్ కార్డు లేక ఇబ్బంది పడ్డారు. మన కేంద్ర ప్రభుత్వం దేశ ప్రధాని మోదీ గారు కేసీఆర్పై ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఇవాళ ఒత్తిడి తీసుకురావడం వల్లనే ఈరోజు మనం రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది. పేద ప్రజల కడుపు నింపడం కోసమే మరి కేంద్ర ప్రభుత్వము కిలో సన్న బియ్యం 29 రూపాయలు కేంద్రం భరిస్తూ ఉంది, రూపాయి రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది. మరి చెప్పుకోవడం మేము ఇస్తున్నామని బియ్యం కేంద్ర సంక్షేమ పథకాలన్నిటికీ కూడా కొసరేసి మరి మేమే ఇస్తున్నామని చెప్పుకోవడము, మసిపూసి మారేడుకాయ చేయడము కేసీఆర్ ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి ఏదైతే కరోనా టైంలో లాక్డౌన్ పీరియడ్లో ఉచిత బియ్యం కూడా కేంద్ర ప్రభుత్వం అందించింది. కిలో గోధుమలు, కిలో కందిపప్పు, కిలో చక్కెర, అలాగే 3 నెలలు కూడా ఉచిత గ్యాసు ఇవ్వడం కూడా జరిగింది. మరి ఈ కరోనా టైంలో కూడా ఏప్రిల్ నుండి నవంబర్ వరకు కూడా ఉచిత రేషన్ బియ్యము కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఇంకా అర్హులైన వారికి అందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకుంటూ అందరికీ. నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గం దర్పల్లి మండలం సల్పతాండ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ పెద్దన్న మాట్లాడుతూ గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా మొక్కలు నాటామన్నారు. డ్రైనేజ్ వ్యవస్థను శుభ్రపరచడం చేసుకుంటున్నామని తెలిపారు. ఫీవర్ సర్వేలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, వార్డు సభ్యులు సర్వేలో పాల్గొంటున్నట్టు తెలియజేశారు. ఎజ్బి తండ గ్రామము, ఈ తండల కరోనా గురించి చిమ్మట ఎవరికన్నా బీమారు ఏమన్నా దగ్గు సరిది ఉంటే సర్వై సకల జనుల సమయం లోపల నిర్ణయించి సంఘం పెద్దల సమాజం లోపల మాట్లాడి ఆశీర్వర్గము, అంగన్వాడీ సెక్యూరిటీ సారు వీళ్ళందరూ కలిసి సహకరించి ఇంటింటికి చెక్ చేస్తున్నారు. ఇంతకుముందు ఒక 3-4 వచ్చిండే, ఒక 2 అయితే సరిపోయారు. ఇక మిగతా మందికి ఇప్పటికైతే అందరికీ నార్మల్గానే ఉన్నది. ఇప్పటికైతే మా గ్రామం మంచిగానే ఉన్నది. హరితహారం గురించి కూడా చెట్లు కూడా మంచిగానే క్షేమంగా మంచిగా పెంచుతున్నాము. జాలి వీలి ఫెన్సింగ్ చేసి నీటి వాటకంతో కూడా మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు సంకల్పన తండలు ఏర్పాటు చేసుకున్న వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకోవాలా. ఎందుకంటే ఉమ్మడి జీబుగా ఉన్నదానికి అందువలన ఏమీ అభివృద్ధి చెందలేదు కనుక ఇప్పుడు గ్రామాల అభివృద్ధి అయ్యి మా శిశురోళ్ళు మేము అనేక ఫండ్సులు మాకు నిధులు వస్తుంటే చాలా సంతోషంగా పనులు చేసుకొని సకలంగా ఉంటున్నాము. బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యే గారు కూడా చాలా సంతోషము, ఫండ్సులు కూడా ఇచ్చాడు, రోడ్డు ఇచ్చాడు. మన జడ్పీటీసీ జగనన్న కూడా చాలా హెల్ప్ చేస్తున్నాడు. అన్నిటి విషయంలో చాలా సంతోష విషయంలోనే ఉన్నది. గ్రామాల అభివృద్ధి చేయడానికి ఎక్కడ చూసినా కానీ ఒక ఎండలకు వెళ్ళే ప్రాంతంలో చూస్తే ఇప్పుడు మన ముఖ్యమంత్రి చేసిన ఫండ్సుల వల్ల
అనేక చెట్లు చల్లదనము ఎండకు పోయి అలసిపోయినా కానీ ఒక చెట్టు కింద కూర్చొని కొంచెం ప్రశాంతం నీడ చేసుకొని మళ్ళీ ప్రయాణం కూడా చేసేందుకు అవకాశం కలిగేసిన దానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం సోమాజిగూడ డివిజన్ ఎల్లారెడ్డిగూడలోని టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సీనియర్ నాయకుడు అప్పు ఖాన్ జన్మదిన సందర్భంగా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హాజరై కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సోమాజిగూడ కార్పొరేటర్ సంగీత, శ్రీనివాస్, శరత్ గౌడ్, మధు తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లో బహుజన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో బహుజనులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈరోజు నాకు ఎంతో మంది శ్రేయోభిలాషులు సార్, మీ వెనక 4 పాయింట్లు ఉన్నాయి. మిమ్మల్ని అందరినీ కూడా వెనుక నుంచే గోధుమలతో నాయకులను తయారు చేస్తారు. ఆ చెంచాలకు మూటలు ఇస్తారు. ఆ చెంచాలు మాటల తూటలు వేలుస్తారు. మన జాతరలో మళ్ళీ కన్ఫ్యూజన్లో పడేస్తారు సార్. మీరు పోతున్నారు, ఎందుకు పోతున్నారు సార్ అని నా శ్రేయోభిలాషులు ఇప్పటికైనా పర్వాలేదు సార్, మీరు మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి రిజిగ్నేషన్ వాపసు తీసుకొని మళ్ళీ ఐపీఎస్లో జాయిన్ అంటే కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. నేను అన్నాను, తమ్ముడు నువ్వు పాత రోజులలో చూసినావు, కానీ నా స్వేరో బిడ్డలు ప్రాణం పోయినా అమ్ముడు పోరు. పోతరా స్వేరో బిడ్డలు ప్రాణం పోయినా అమ్ముడు పోరు. నువ్వు చంపినా వాళ్ళ ఆత్మ కూడా అమ్ముడు పోరు. నువ్వు మా కరెంట్ కట్ చేసినా మేము అమ్ముడు పోము. మీరు మాకు పోలీసులతో ఫోన్లు చేయించిన అమ్ముడు పోము. మా ఇళ్ళ నుంచి రైడ్ చేసిన అమ్ముడు పోము. మా నోటి కాడ కూడి తీసిన అమ్ముడు పోము. మా చెల్లెలు ఉన్న ఇడ్లీలే చెల్లెలు పొద్దున ఇడ్లీనే ఒక ఇడ్లీ పెట్టింది మా అక్కలు పొద్దున్నే. నేను సాహెబ్ నగర్ పోయినా, మా అవ్వలు మా అక్కలు దీనమైన స్థితిలో డ్రైనేజీ పైప్ లైన్ల దగ్గర చచ్చిపోతున్నారు. అంతకన్నా దుర్మార్గం నువ్వేం చేయగలవు మమ్మల్ని? అంతకన్నా దుర్మార్గమైన పరిస్థితి మాకు రాదు. 0 కాదు కదా, మైనస్లో ఉన్నాం. మమ్మల్ని మీరేం చేస్తారయ్యా? అమ్ముడు పోమో. అందుకొరకు వెనక్కి పోయే సవాలు లేదు. ఉందా? గట్టిగా చెప్పండి. లేదు. బహుజన రాజ్యం వస్తున్నది. నమ్ముతున్నారా? బరాబర్ నమ్మాలి. ఈరోజు హయత్ నగర్ చౌరస్తల కొంటూరు దగ్గర నుంచి ఈ ఫంక్షన్ ప్యాలెస్ దాకా మీరు చేసిన కవాతు, ఇప్పుడు మన బిడ్డలు గొప్ప వాళ్ళు వచ్చిన వాళ్ళు ఆవారగాళ్ళు కాదండి. వాళ్ళు చాలా కష్టపడి గొప్ప యూనివర్సిటీలో చదువుతున్న మన కడుపు దించుకొని పుట్టిన మన బిడ్డలు ఈరోజు వందలాది మంది ఈరోజు కవాతు చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన బిడ్డలు గట్టిగా చప్పట్లు కొట్టారు. ఆ బిడ్డలందరి కలలు పుట్టబోయే మన బిడ్డల కలలు, పుట్టిన మన బిడ్డల కలలు, చదువుతున్న మన బిడ్డల కలలు, అసంపూర్తిగా మిగిలిన ఎవరైతే అమరవీరుల కళలు ఉన్నాయో, శ్రీకాంత్ చార్ నుంచి మొదలు పెడితే సిరిపురం యాదవ్ దాకా అలాంటి బిడ్డల కళలు, బహుజన బిడ్డల కళలు నిజం చేయాలంటే ఈరోజు ప్రవీణ్ కుమార్ బహుజన సమాజ్ పార్టీలో కావాల్సిందే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సనత్ నగర్ లో పర్యటించిన మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి. కడపలో మట్కా స్థావరంపై దాడి, 12 మంది అరెస్ట్, 18,30,000 నగదు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం. శ్రీశైలం జలాశయం వద్ద టీడీపీ నేతల ఆందోళన. నీటి పెంపకాల్లో రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని ధర్నా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం, వైద్యుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణి మృతి. కుప్పంలో దారి దోపిడీ దొంగల ముఠా అరెస్ట్, బంగారం నగదు అపహరణ. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.
బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333